హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. మీ భవిష్యత్తుకు నాది భరోసా అంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీ భవిష్యత్తుకు నాది భరోసా అంటాడు. అంటే ఇక్కడ మీ భవిష్యత్తు అంటే ప్రజల భవిష్యత్తు కాదు. ఇక్కడ నిజంగా ప్రజల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, విద్యార్థులు, నిరుద్యోగుల కోసం వాళ్ళ భవిష్యత్తుకి ఈ రేంజ్లో భరోసా ఇస్తే సంతోషపడాలి. ఆయన ఇచ్చే భరోసా ఎవరికి ఇస్తాడంటే ఎవరి భవిష్యత్తు కోసం అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండి కారు గుర్తు పైన గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన 10 మంది ఎమ్మెల్యేలకు చెప్తుండు. పార్టీ ఫిరాయించి చట్ట వ్యతిరేకమైన పనులు చేసిన గోడ దూకిన ఎమ్మెల్యేలకి భరోసా ఇస్తాడు కూర్చోబెట్టుకొని. మీరు ఇవ్వాల్సిన భరోసా వీళ్ళకి కాదు. మీరు ఏ 6 గ్యారెంటీలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. 6 గ్యారెంటీల అమలు 100 రోజుల్లో చేస్తామని ఓట్లు వేయించారు. 6 గ్యారెంటీల్లో కొన్ని అమలైనవి, కొన్ని అమలు కాలేదు. వాటి గురించి మీరు ప్రజలకు భరోసా ఇవ్వాలి. దాంట్లో మహిళా నిధిని 2500 ప్రతి నెల ఇస్తానన్నారు. పెన్షన్ 2000 నుంచి 4000కు పెంచుతా అన్నారు. నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ వేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో నింపుతాం అన్నారు. ఇక వీటి గురించి మీరు భరోసా ఇవ్వాల్సింది. మీరు పార్టీ మారిన ఎమ్మెల్యేలని, గోడ దూకిన ఎమ్మెల్యేలని గతంలో మీరే మీ నోటితోనే ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో జాయిన్ అయ్యే ఎమ్మెల్యేలు రాళ్లతో కొట్టి చంపాలన్న ఎమ్మెల్యేలకు మీరు భరోసా ఇస్తానంటే ఇప్పుడు ఎవరు కొట్టి చంపాలా రాళ్లతోని అనేది ఈరోజు తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సూటిగా ప్రశ్న వేస్తుంది. దానికి ఆయన మరి ఏం చెప్తారో చూడాలి. ఇది న్యాయపరంగా సమస్యను ఎదుర్కొందాం, ఎలా ముందుకెళ్దాం, స్పీకర్ నిర్ణయం దాకా ఎదురు చూడటం ఎందుకు, స్పీకర్కి సమాధానం ఇవ్వండి, ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ఎందుకంటే సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టింది, టైం దగ్గరకు వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని స్పీకర్ నోటీసులు ఇచ్చిండు. ఆ నోటీసులకు సమాధానం ఏమి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, అసలు ఏంటి మా భవిష్యత్తు అని వాళ్ళు అడిగారు. మీ భవిష్యత్తుకి నాది భరోసా అన్నాడు. కథం అయిపోయాయి. అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మారితే రాళ్లతోని కొట్టాలి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పార్టీ మారితే అది అద్భుతం, అది బంగారు తెలంగాణ కోసం పార్టీ మారినట్టు వాళ్ళు చెప్తారు. ఆ రోజు వాళ్ళు ఈరోజు గగ్గోలు పెడతారు. అంటే 2 పార్టీలు సేమ్. కాకపోతే మారిందల్లా వాళ్ళు ఆ రోజు అధికారంలోనూ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఈరోజు మీరు అధికారంలోనూ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. అదే తేడా తప్ప వీళ్ళు కూడా మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇలా రాళ్లతో కొట్టాలని అంటారు. అందరూ శుద్ధపూసలే. కానీ అవకాశం వచ్చినప్పుడు ఇగో ఇట్లాంటి అడ్డగోలు పనులు చేయటం, వాళ్ళకి మళ్ళీ మద్దతు ఇవ్వటం. వారు ఆ రోజు ఏమో బీఆర్ఎస్ వారు ఏం చెప్పారు, బంగారు తెలంగాణ కోసం వస్తానంటే తీసుకోతే ఏం చేయాలన్నారు. ఇవాళ అదే నోళ్ళు అదే మనుషులు ఏం మాట్లాడుతున్నారు, పార్టీ ఫిరాయించారు, సంతలో పశువులకు కొనరు అన్నారు. మీరు ఒకసారి కొనే 10 ఏళ్ళు నడిపిస్తారు. ఇవాళ వీళ్ళు కొంటున్నారు, అంతే తేడా. మొత్తానికి ఏంటంటే ప్రజల మ్యాండేట్ని, ప్రజల అభిష్టాన్ని ఏ పార్టీ గౌరవించట్లే. మీ అధికారం, పరువు, ప్రతిష్ట, పదవులు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మొత్తానికి వాళ్ళకైతే భరోసా ఇచ్చేయండి. మీరు ఇచ్చే భరోసా ఎట్లా ఉందంటే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తొంగలో దొక్కినట్టుంది. మీరు ఈ స్థాయిలో భరోసా ఇచ్చాక జాతీయ స్థాయిలో మీరు పార్టీ ఫిరాయింపులను ఎట్లయితే వ్యతిరేకిస్తారు. మీ పార్టీ అధ్యక్షుడు, మీ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పదే బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది, మా పార్టీ ఎంపీలని ఎమ్మెల్యేలను కొనేస్తుంది అంటారు. మరి ఏడు మేరు చేస్తుంది అదే కదా. అందుకే కొంచెం చూసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్గా మీటింగ్ పెట్టి మీకు నాది భరోసా అని ఇచ్చే బదులు వాళ్ళకి ఏమి ఇవ్వాలో అది ఇవ్వాలి తప్ప ఇట్లా భరోసాలు ఇచ్చుకుంటూ పోతే మీరు ఏమని సమాధానం చెప్తారు రేపు. ఇంకోటి నిన్న మొన్న కాళేశ్వరం పైన సిబిఐకి లెటర్ రాసిండు, చాలా పెద్ద గొప్ప పని చేసిండు. రేవంత్ రెడ్డి గారు ఎత్తుగడ మామూలు లేదంటున్నారు. అది ఎత్తుగడ అయితే అయ్యే ఉండొచ్చు, కానీ అదే రేపు ఇడిదిరి ఆయన మేడకే చుట్టుకుంటుంది. అంటే ఆయన మేడకి మీద కాంగ్రెస్ పార్టీ మేడకి. కాంగ్రెస్ పార్టీ సిబిఐని వ్యతిరేకిస్తుంది. సిబిఐ నరేంద్ర మోడీ జేబు సంస్థ అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ నరేంద్ర మోడీ జేబు సంస్థ అంటున్నారు. బ్యాక్ ఆఫీస్ అంటున్నారు ఎలక్షన్ కమిషన్ని, సిబిఐని, ఈడీని బీజేపీకి. అట్లాంటి దానికి మీరు ఇన్వెస్టిగేషన్కి ఇచ్చారు. ఒకటి ఇచ్చి వదిలేస్తే ఊకుంటారు వాళ్ళు. రేపు ఫోన్ ట్యాపింగ్ పైన అడుగుతారు, రేపు ఈ కార్ రేసింగ్ పైన అడుగుతారు, రేపు అనేక అంశాలపైన మీరు ఎందుకు మరి కాళేశ్వరం పైన రాసిన త్యాగం, కాళేశ్వరం పైన లెటర్ సిబిఐకి రాశారు కదా, అట్ ద సేమ్ టైం మిగతా వాటిపైన ఎందుకు రాయరా అంటారు. వాటికి ఏం సమాధానం చెప్తారు. అవి కూడా ఫోన్ ట్యాపింగు, ఈ కార్ రేసింగ్ కూడా రాయొచ్చు కదా. దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తే కక్ష సాధింపు అంటారనే కేంద్రానికి రాయొచ్చు కదా. అది రాయరు. అవసరానికి తగ్గట్టు, అవకాశాలకు తగ్గట్టు ఇచ్చుకుంటూ పోతే అంత ఈజీగా ప్రజలు ట్రాప్లో పడరు. ఇది మొత్తానికైతే భరోసా ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు వాళ్ళకి. అదే నిరీక్షణ
ఆగ్రహంతో యూరియా లారీపై రాళ్లు రువ్విన రైతులు, యూరియా కోసం రైతన్నల కష్టాలు, పలు జిల్లాల్లో ఉద్రిక్తలు, రంగంలోకి పోలీసులు. నర్సంపేట పిఎస్సిఎస్ వద్ద కళ్ళు తిరిగి పడిపోయిన మహిళా రైతు, ఆందోళన వద్దంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మీరు ఆందోళన వద్దంటే వాళ్ళు అడుగుతారు, నువ్వు బస్తాలు ఇచ్చి ఆందోళన వద్దంటే ఆగుతారు, కానీ యూరియా బస్తాలు ఇవ్వకుండా ఆందోళన వద్దు అని అంటే, ఇప్పుడు ఆకలి అయ్యేటోడికి అన్నం పెడితే ఆకలి తీరిద్ది, ఆందోళన ఉండదు. ఆకలి అయ్యేటోడికి నీకు అన్నం పెట్టడంలో కానీ ఆందోళన పడమాకు, ఆకలి ఏం కాదు, నీకు ఏం కాదు, చచ్చిపో అంటే ఆగుతాడు. అరే నాకు ఆకలి అవుతున్నారా, పేగులన్నీ మాడిపోతున్నాయంటే అన్నం పెట్టాలి ఒక ముద్ద. అట్లా యూరియా అడుగుతుంటే ఆందోళన వద్దంటండి ఆయన. ఇంకోటి, ఇక్కడ యూరియా రైతులు అదే నిరీక్షణ, అదే ఆగ్రహం, అదే దాడులు, అదే కథ, అదే లైన్లు. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్టీ గోడ దూకేళ్ళ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకి నేనున్నా మీకు భరోసా అంటాను, కానీ రైతులకు అంటలే. మీరు అనాల్సింది రైతుల్ని. యూరియా దొరకని రైతులు నేనున్నా మీకు కేంద్రం దగ్గర కొట్లాడి తీసుకొచ్చి మీకు ఇస్తాను భరోసా ఇవ్వండి. ఎందుకు ఇయ్యరు? కొన్ని నెలల నుంచి వాళ్ళు ఆందోళన చేస్తుంటే వాళ్ళకి ఇలా భరోసా, కానీ వాళ్ళకి ఇస్తాను పార్టీ మారిన వాళ్ళకి. మీరన్న దొంగలకి ఇస్తారు, వాళ్ళు దొంగలు, పార్టీ మారిన వాళ్ళు, రాళ్లతో కొట్టి చంపాలన్న వ్యక్తులకి మీరు భరోసా ఇస్తారు. మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు భరోసా ఇవ్వట్లే. ఇది యూరియా కోసం మళ్ళీ అదే కథ ఉంది. ఆంధ్రజ్యోతి చూద్దాం. రోజు కూలీగా వెళ్ళి గుట్టు రట్టు చేసిండు, డ్రగ్స్పై యుద్ధం, చర్లపల్లి డ్రగ్స్ కేసులో కానిస్టేబుల్ డెకాయ్ ఆపరేషన్. నెల రోజులు కష్టపడ్డ మహారాష్ట్ర పోలీసులు డ్రగ్స్ తయారీపై నిర్ధారణ జరిగాకే దాడులు. మెఫాడ్రిన్ తయారీలో శ్రీనివాస్ జాగ్రత్తలు ఎన్నో తీసుకున్నారు. రవాణా లింక్పై ముంబై పోలీసులారా. అరెస్ట్ అయిన తానాజీ ఓ కెమికల్ ఎక్స్పర్ట్, వెల్లడించిన వాసాయి విరార్ పోలీసులు. డ్రగ్స్ తయారీ సామగ్రిని తరలిస్తున్నారు పోలీసులు, మహారాష్ట్ర పోలీసులు. చెర్లపల్లి పారిశ్రామిక వాళ్ళు వాగ్దేవి ల్యాబొరేటరీ పేరిట మెఫిడ్రిన్ డ్రగ్స్ తయారు చేస్తారట. మన పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఇక్కడున్న టాస్క్ ఫోర్స్ ఇంకోటో ఇంటెలిజెన్స్ కనిపెట్టలేని దాన్ని మహారాష్ట్ర నుంచి ఒక పోలీసు వచ్చి, ఒక కానిస్టేబుల్ రోజు కూలీగా దాంట్లో జాయిన్ అయ్యి మొత్తం లింక్ బయటికి తీసినాడు. కెమికల్ ఫ్యాక్టరీ పేరుతోనే డ్రగ్స్ తయారు చేస్తారట. ఫార్మా కంపెనీలు, కెమికల్ ఫ్యాక్టరీల పేరుతోనే వాగ్దేవి ల్యాబొరేటరీస్ ఉందట. దాంట్లో మెఫాడ్రిన్ అనే డ్రగ్ తయారు చేసి అమ్ముతున్నారట. దానికోసం మహారాష్ట్ర నుంచి పోలీసులు ఆపరేషన్ చేశారు, పట్టుకున్నారు. మరి ఇట్లా ఎన్ని ఉన్నాయి? ఒక వాగ్దేవితో ఆగుతుందా, ఇంకెన్ని ఉన్నాయి అనే విషయాలపైన ఇప్పటికైనా మన తెలంగాణ పోలీసు అలర్ట్ అయ్యి ఎక్కడెక్కడ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ అసలు ఈ డ్రగ్స్ లింక్ ఏంటి అనేది పట్టుకోవాలి. డ్రగ్స్ మహమ్మారి ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్నాడు మొన్న. సిటీలు, టౌన్లు వదిలేసి టౌన్ నుంచి గ్రామాలకు కూడా వెళ్ళిపోయింది డ్రగ్స్ మహమ్మారి అన్నారు. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలో డ్రగ్స్ అనే పదం రాష్ట్రంలో వినపడొద్దు అన్నారు. కానీ ఈరోజు యాడికి వచ్చిందంటే పదం కాదు, డ్రగ్స్ గ్రామాలకు వెళ్ళిపోయింది. గ్రామాలకు వెళ్ళటం కాదు, ల్యాబొరేటరీలలో తయారు చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వము, తెలంగాణ పోలీస్ యంత్రాంగము దృష్టి పెట్టాలి. ఎక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి వచ్చి ఒక కానిస్టేబుల్ రోజు కూలీగా జాయిన్ అయ్యి మొత్తం లింక్ తీయగలిగితే మన పోలీసు ఎందుకు తీయలేరు అనేది ఇక్కడ ప్రశ్న. అనర్హతపై ముందుకెలా, స్పీకర్ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. సెల్ ఫోన్ల వాడకం తగ్గించి చేతి రాతకు దగ్గర అవుదాం. కరీంనగర్ కలెక్టర్ ఫమేలా సత్పతి పిలుపు. చేతి రాత పోటీల్లో పాల్గొన్న కలెక్టర్, కమిషనర్ ప్లస్ ఉన్నతాధికారులు. కలెక్టరు, మున్సిపల్ కమిషనరు, ఉన్నతాధికారులు మొత్తం పాల్గొనరట. సెల్ ఫోన్ల వాడకం తగ్గించి చేతి రాతకు దగ్గర అవుదామని ఒక ఐఏఎస్ ఆఫీసర్ మంచి పిలిపించారు. ఇది ఒక కరీంనగర్తో ఆగొద్దు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరగాల్సిన సంస్కరణ ఇది. ఈరోజు సెల్ ఫోన్ల వాడకం, సెల్ ఫోన్లని పిల్లలకి దూరం దగ్గర కాకుండా చేయడానికి చాలా తిప్పలు పడాల్సి వస్తుంది. టీచర్లు, పేరెంట్స్, ఇది ఒక పెద్ద టాస్క్ అయింది. సెల్ ఫోన్లు చూడకుండా చేయడానికి కూడా అది ఒక పెద్ద కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి. రేపు దానికి కూడా ట్యూటర్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి సెల్ ఫోన్లు వాడటం వల్ల. కంటి చూపు తగ్గుతుంది. చిన్న పిల్లలకి 7-8 సంవత్సరాలకే సోడా బుడ్లు లాంటి అద్దాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి. దాంతో టైం వేస్ట్, దాంతో బ్రెయిన్ మీద ఎఫెక్ట్, స్ట్రెయిన్ కావటం, ఇవన్నీ ఉన్నాయి. అయినా ఏంటరా, దాంట్లో షార్ట్స్ ఇవి అవి చూస్తూనే ఉంటారు. ఇట్లా కొన్ని గంటల పాటు చూసినా దానికి ఎండ్ అనేది ఉండదు. దానికోసం ఆమె కరీంనగర్ కలెక్టర్ గారు సెల్ ఫోన్ల వాడకం తగ్గించుకొని చేతిరాతకు దగ్గర అవుదామని కరీంనగర్ కలెక్టర్ ఫమేలా సత్పతి పిలుపునిచ్చారు. కలెక్టర్ ఆధ్వర్యంలో కరీంనగర్లో విద్యార్థులు, అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి చేతిరాత పోటీలను ఆదివారం నిర్వహించారు. ఇది చేతిరాత, పుస్తకాలు చదువుకోవటం గతంలో ఉండేది, లైబ్రరీలు ఉండేది.
గ్రామాల్లో కూడా లైబ్రరీకి పోయి బుక్స్ చదువుకునేది. కొన్ని గంటల పాటు మంచి మంచి పుస్తకాలు చదివేది. ఇప్పుడు అసలు ఆ పుస్తకం చదవటం, పేపర్ చదవటం అనేది మర్చిపోతాను. ఇప్పుడు వస్తున్న యువత అసలు అది లేదు. న్యూస్ పేపరో, పుస్తకాలో చదవటం, లేదంటే ఒక ఉత్తరం రాయటం అనేది మర్చిపోయే పరిస్థితికి వచ్చిన చివరికి అది చాలా అత్యంత ప్రమాదకరం. కాబట్టి కరీంనగర్ కలెక్టర్ తీసుకున్న ఇనిషియేషన్ మిగతా జిల్లాల్లో కూడా మిగతా కలెక్టర్లు కానీ, యంత్రాంగం కానీ, స్థానికంగా ఎవరుంటే ఎవరు ఆర్గనైజేషన్స్ కానీ ఇది చేస్తే కొంత మార్పు అయితే వస్తుంది. ఇది నిన్న కలెక్టరు చేసింది. సంపూర్ణ మద్యపాన నిషేధం ఏకగ్రీవం తీర్మానం చేసిన గిరిగేట్పల్లి గ్రామస్తులు వికారాబాద్ మున్సిపల్ పరిధిలో గిరిగేట్పల్లి గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ మేరకు ఆదివారం గ్రామ పెద్దలు, యువజన సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ మద్యం కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై గ్రామంలో మద్యం విక్రయించే వారి పట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు వారికి 5 లక్షల వరకు జరిమానా విధిస్తామని మద్యం సీసాలను పగలగొడుతున్న మహిళలు. ఇది సంపూర్ణ మద్యపాన నిషేధం. ఈ రెండు కూడా అట్లాంటి ఇదొక ఎడిక్టే మద్యం. దీనిపైన వికారాబాద్ మున్సిపల్ పరిధిలో గిరిగేట్పల్లి అట, దాన్ని ఆదర్శంగా తీసుకుని అవసరమైతే మున్సిపాలిటీ మొత్తం అదే చేయాలి. సీసాలు పగలగొట్టి నిరసన వ్యక్తం చేశారు. 5 లక్షల రూపాయల మద్యం అమ్మితే కాదు, తాగినోడు కూడా వేయాలి, అప్పుడు భయపడతారు. మద్యం అమ్మితే 5 లక్షల రూపాయలని మీ ఊళ్ళో వరకు అమ్మకం చేస్తారు, బయట అయినా తాగి వస్తారు, అది కూడా నష్టమే కదా. అంటే మద్యం అమ్మినోళ్ళు కాదు, తాగినోళ్ళకు కూడా ఫైన్ వేస్తే, జరిమానా ఇస్తే అప్పుడు కంట్రోల్ అయింది. ఇది వికారాబాద్ జిల్లాలో జరిగింది. ఎమర్జెన్సీ వార్డులో యువతిపై కాంపౌండర్ అత్యాచారం, చికిత్స పొందుతున్న ఆమెకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి. కరీంనగర్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఘటన. పోలీసుల అదుపులో నిందితుడు, పరారీలో ఆసుపత్రి వైద్యుడు. ఓ ప్రైవేట్ ఆసుపత్రి అట, పేరు లేదా దానికి. ఈ వార్త రాష్ట్రాలు గమ్మత్తు రాతారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రి, ఓ ప్రైవేట్ స్కూలు, ఓ ప్రైవేట్ కళాశాల, వాళ్ళ పరువును ఎక్కడ కాపాడటానికి ప్రయత్నం చేస్తారు. తీయండి బయటికి, పేరు రాయండి, తప్పే ఉంది. ఒక కాంపౌండర్ గాడు పాపం ఎమర్జెన్సీ వార్డులో ఉందట అమ్మాయి, ట్రీట్మెంట్ అవుతుంది, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బంధువులు బయటనే ఉన్నారట, వాడు బయటనే కూర్చుండ్రు, వాళ్ళు అక్కడ కూర్చుండ్రు, వీడి మత్తుమంది ఇచ్చి అత్యాచారం చేసినట. ఇక ఇంతకంటే దుర్మార్గం ఇట్లాంటి కాంపౌండర్లు పెట్టుకున్న ఆసుపత్రులు ఉంటేంది లేకపోతే వాడు కాంపౌండర్ ఎట్ అవుతారు. వాడిని ఇమీడియట్గా ఈ జైళ్ళు కేసులు ఈ కాదు కానీ నైతికమైన శిక్ష విధించాలి. చట్టాల పరిధిలోకి రాకుండా నైతికమైన శిక్ష విధిస్తే తప్ప ఇట్లాంటి వాళ్ళు రాదు. కరీంనగర్లో జరిగింది. అనారోగ్యంతో ఆసుపత్రి పాలై ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న ఓ యువతి అత్యాచారానికి గురైంది. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న ఆమెకు మత్తుమంది ఇచ్చి ఆసుపత్రికి చెందిన ఓ కంపౌండర్ లైంగిక దాడికి పడ్డారు. ఎమర్జెన్సీ వార్డు బయట బాధిత యువతి కుటుంబ సభ్యులు ఉండగానే దారుణానికి ఒడిగట్టాడు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరగగా బాధితురాల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. ఇది బాలికపై యువకుడి లైంగిక దాడి, మరో యువకుడి అత్యాచార యత్నం. 100కు కాల్ చేసిన బాధితురాలు, నిందితుల పరారు. యాచారంలో బాలికపైన ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా యాచారం వనపర్తి గ్రామంలో ఓ 16 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన గడల క్రాంతి అనే యువకుడు మాయమాటలు చెప్పి శనివారం రాత్రి గ్రామ శివార్లోని ఓ వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్ళినట. అక్కడ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బి క్రాంతి కుమార్ అనే మరో యువకుడికి ఫోన్ చేసి చెప్పిండట. ఇక 100కు కాల్ చేస్తే అప్పుడు వాళ్ళు వచ్చి పోలీసులు తీసుకెళ్ళినట్టు. దిశ కేసీఆర్ రిటైర్మెంటు 20 నెలలుగా ఫామ్ హౌస్కే పరిమితం. బయట రాజకీయాలపై మౌనం, పొలిటికల్ విమర్శలు, ఆరోపణలపై సైలెంటు. సొంత పార్టీ వ్యవహారాలపైనే నో రియాక్షన్. కవిత ఎపిసోడ్ కట్టడిలో విఫలం. జనంలోకి వస్తానని వరంగల్ సభ వేదిక ప్రకటన. నాటి నుంచి ఎక్కడా కనిపించిన మాజీ సీఎం. అనారోగ్యమే అసలు కారణమా? అనారోగ్యం కాదు, మన కాదు. కేసీఆర్ రిటైర్మెంట్ కూడా ఉండదు. సాగితే సాగిస్తాడు, సాగపోతే ఫామ్ హౌస్, రెండే ముచ్చట్లు. కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు అనేక సందర్భాల్లో చెప్పేది, నేను ఇక జిల్లాల పర్యటన నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్, బస్సు రెడీ అయింది, ఇదైంది అదైందని పేపర్లు వచ్చింది. ఎప్పుడైనా జిల్లాల పర్యటన చేసినా 1-2 తప్ప, ఏదైనా ఇంపార్టెంట్ ఓపెనింగ్లు అవి ఉంటే తప్ప, బహిరంగ సభలు ఉంటే తప్ప, ముఖ్యమంత్రి హోదాలో జిల్లాల పర్యటన స్టార్ట్, ఇక ప్రజాక్షేత్రంలోకి ముఖ్యమంత్రి అని చెప్పేది, ఎప్పుడు రాపోయేది. ఇది కాదు, ఉద్యమం చేసేటప్పుడు ఎప్పుడైనా వచ్చిండా? రాకు. బహిరంగ సభలకు వచ్చేది. ప్రజల్లో మమేకమై తిరిగిన సందర్భాలు చాలా తక్కువ కేసీఆర్. ఆయన అక్కడ కూర్చొని పరిపాలన చేసేది. సరే, పరిపాలన మంచిగా చేయడం అనేది 10 సంవత్సరాలు మనం చూసినా అది వేరే విషయం. ఇప్పుడు కూడా అదే రజతోత్సవ సభలో చెప్పిండు, ఇక జిల్లాల పర్యటన చేస్తా, ప్రజల తరపున ప్రశ్నిస్తా, ప్రభుత్వం అంతు చూస్తా అన్నాడు. బయటికి రావట్లే. అంతు చూడటం కాదు, కనీసం బయటికి రావట్లే. ఇక రిటైర్మెంట్ తీసుకుండా అని వీళ్ళు అడుగుతారు. రిటైర్మెంట్ ఏమి ఉండదు.
రాజకీయ నాయకులు పదవులపైన ఆశ ఉన్నోళ్ళు పరిపాలన చేయాలనేటోడికి రిటైర్ ఉండదు. రిటైర్మెంట్ ప్రజలు ఇచ్చారు ప్రస్తుతానికి, తాత్కాలికమైన రిటైర్మెంట్. మళ్ళీ అదే ప్రజలు నువ్వు డ్యూటీ చేయాలంటే డ్యూటీ చేస్తాడు. అప్పటిదాకా నేను చేయను అని చెప్పి ఆయన చెప్పిండు. ఇప్పుడు ప్రజలు వద్దనుకున్నారు, నాకెందుకు ప్రజలతో, ఇప్పుడు ప్రజలు కావాలనుకున్నప్పుడు వస్తా నేను అని చెప్పిండు తప్ప దీంట్లో అనారోగ్యం లేదు, రిటైర్మెంట్ లేదు, ఏది లేదు, వస్తుంది ఇదంతా. ఆయన ఎప్పుడు కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు మాట్లాడడం. అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వం మారాలేమో, సీఎం ఎందుకు మాట్లాడటం లేదు, భూ నిర్వాసితులకు అన్యాయం చేస్తే ఊరుకోను, నేను అడ్డు నిలబడితే ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదు, రైతులకు న్యాయం జరగకపోతే ప్రభుత్వాన్ని స్పందింపజేస్తా, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. RRR ఉత్తర భాగం అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలేమని మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ మాలు ఉట్టి బీఆర్ఎస్ ఆయన కాదు. ఇప్పుడు స్వపక్షంలో విపక్షమైండు రాజగోపాల్ రెడ్డి. ఈ మధ్యకాలంలో 2-3 అంశాలపైన మాట్లాడిండు. ఇప్పుడు ఇది మాట్లాడిండు. RRR అలైన్మెంట్ గురించి ఇదే ముఖ్యమంత్రిగా ఇప్పుడు పనిచేస్తాను రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గతంలో అలైన్మెంట్ మారుస్తామని, భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం వచ్చి 20 నెలలు దాటిపోతుంది. మరి వాళ్ళకి న్యాయం చేయడానికో అలైన్మెంట్ మారటానికో ఇంకా టైం ఎప్పుడు పట్టింది? ప్రభుత్వం అంతా పరిపాలన అంతా అయిపోయి ప్రభుత్వం మారాక మారుస్తారా? డైరెక్ట్గా సూటికి అడిగిండు. మరి దీనిపైన ముఖ్యమంత్రి సమానం చెప్పడం. వాళ్ళు అధికారంలో లేనప్పుడు ఒక రకం, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకం. ఈయన కూడా ఎందుకు మాట్లాడుతుంటే ఏ భూ నిర్వాసితులో RRR బాధితులపైన ప్రేమ ఉండో వాళ్ళ బాధ చూసే మాట్లాడలే. ఆయనకు మంత్రి పదవి రాలేదు కాబట్టి మాట్లాడతాం. అదే మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఈ మాట వచ్చా? రాదు. అలా అప్పుడేమంటాడు? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎట్టయితే రేవంత్ రెడ్డి గొప్పోడు, మా ప్రభుత్వం గొప్పది అంటుండో, ఈయన కూడా అదే అంటాడు. ఆ భూ నిర్వాసితులు అయితే పాపం నలిగిపోతుండ్రు రాజకీయాలలో, రాజకీయ పార్టీల నడుములో వాళ్ళని పట్టించుకుంటూ లేడు. రాములమ్మ ఎక్కడ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన యాక్టివిటీ కరువు, కేవలం ట్విట్టర్లకే పరిమితమా, క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలంటున్న హస్తం శ్రేణులు, ప్రజాక్షేత్రంలో కనిపించిన విజయశాంతి. ఆమెకి ఇచ్చింది ఎమ్మెల్సీ పదవి, అది కాన్స్టిట్యున్సీ ఎక్కడో తెలియదు, ఎక్కడ తిరగాలో తెలియదు, రాష్ట్రం అంతా తిరిగే నాయకురాలు కాదు. రాష్ట్రం అంతా తిరిగితే కాంగ్రెస్ వాళ్ళు ఊరుకుంటారు. మళ్ళీ రాములమ్మ ఎక్కడ అంటే ఎమ్మెల్సీ పదవి ఉంది కానీ ఏ జిల్లా కంటే ఆ జిల్లాకు పోతే పీసీసీ ఊకోదు, అక్కడ ఉన్న పార్టీ నాయకులు ఊకోరు, నీ పెత్తనం మీద అంటారు. అంటే ఆమెకి ఏమన్నా కాన్స్టిట్యున్సీ ఇది అని చెప్తే ఆ కాన్స్టిట్యున్సీలు తిరిగింది. ఎక్కడ అంటే ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్లో ఉంటుంది. ఎవరైనా ప్రజలు పోయి కలిస్తే వాళ్ళ సమస్యలపైన మాట్లాడుతూ ఉంటుంది. ఇది ఒక్క రాములమ్మ కాదు, చాలామంది ఎమ్మెల్సీల పరిస్థితి, వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఉండదు. అయితే ఆమెకు ఇచ్చినప్పుడు ఫైర్ బ్రాండు, రాష్ట్రంలో పార్టీ కోసం ఎదుగుదల కోసం పనిచేస్తుంది అనుకున్నాను. మరి ఒక మంత్రి పదవి ఇస్తే పని చేద్దాం, పోయి మొత్తం రాష్ట్రం అంతా తిరిగింది. లేదా కాన్స్టిట్యున్సీ చూపిస్తే తిరిగింది. ఎక్కడ తిరిగింది? ప్రజాక్షేత్రంలో. రైట్, సాక్షి చూద్దాం. ఏం చేద్దాం, ఏం చెబుదాం, సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కీలక భేటీ. వాళ్ళేం మేము పార్టీ మారలేదంటారు. వాళ్ళు గమ్మత్తుగా ఉంది. బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన వాళ్ళు మేము ఎందుకు మారినాం, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉందంటారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోడికి అయితే గీతే కేసీఆర్తో కూర్చొని మాట్లాడాలా, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు, లేదా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్. రేవంత్ రెడ్డితో కూర్చొని మాట్లాడి ఏం చేద్దాం, ఏం చెబుదాం, ఏం లెటర్ రాయమంటారు, మా భవిష్యత్తుకి భరోసా ఏది, మా బతుకులేంది ఎట్లా అయినాయి అని ఆయన పోయి పట్టుకొని రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని బతిలాడుకునే పరిస్థితి. అంటే మీరెంత నైతికంగా దిగజారారు. మరి మారిన మేము పార్టీ అని చెబితే ఇప్పుడు బయట చెప్తే ఏం కొమ్మలు మునిగేది లేదు. స్పీకర్ కాదు కదా, స్పీకర్ చెప్పేటప్పుడు ఒక లోపల ఏం చెబుతారో చెప్పుకోండి. ప్రజలకి కళ్ళకు కనపడుతుంది, మీరు పార్టీ మారింది కనపడుతుంది, ఏ పార్టీలో ఉంది ఆ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చూస్తారు. అయినా సిగ్గు లేకుండా పార్టీ మారలేదు అంటున్నారు. ఇక వాళ్ళ కోసం ఏం చేద్దాం, ఏం చెబుదాం, ఏం చెప్తారు? అబద్ధమే చెప్తారు. ఇప్పుడు ప్రజలకు ఏం అబద్ధం చెప్పారో స్పీకర్కి అదే చెప్తారు. అదే చెప్పినాడు ముఖ్యమంత్రి గారు. సింపుల్గా ఏంది బయట చెబుతున్నారు మీరు ఎట్లా పార్టీ మారలేదని. స్పీకర్ కూడా అదే ఉత్తరం రాయండి రిప్లై, మేము ఏ పార్టీలోకి పోలేదు, బీఆర్ఎస్లో ఉన్నాం అని చెప్పండి అని చెప్పి రాస్తానట. మరి బీఆర్ఎస్లో ఉంటే బీఆర్ఎస్ వాళ్ళతో ఎందుకు కూర్చోట్లే, బీఆర్ఎస్ వాళ్ళు లెటర్ ఎందుకు రాశారు, కంప్లైంట్ ఎందుకు చేశారంటే సమాధానం లేదు. ఇది సాక్షికి సంబంధించి. వెలుగు చూద్దాం. ఇందిరమ్మేళ్లకు అదనపు ఫండ్స్ అట, ఉపాధి హామీ స్వచ్ఛ భారత్ స్కీమ్ నుంచి సాయం, రూరల్లో ఒక్కో ఇంటికి అదనంగా కేంద్రం నుంచి 39,000, ప్రతి లబ్ధిదారుడికి ఉపాధి జాబ్ కార్డు అందేలా చర్యలు, పూర్తయిన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం ఆదేశాలు. ఇందిరమ్మేళ్లకు అదనపు ఫండ్స్ వస్తాయట, ఉపాధి హామీ నుంచి స్వచ్ఛ భారత్ స్కీమ్ నుంచి ఒక 39,000, ఇప్పుడు ఇచ్చే 5 లక్షలు కాక. దీంతోపాటు ఇప్పుడు ఇందిరమ్మిళ్ళు ఎవరైతే కన్స్ట్రక్షన్ నిర్మిస్తున్నారో ఆ లబ్ధిదారులకు ఇంకో బెనిఫిట్ కూడా వస్తుంది. ఈ 22 నుంచి సిమెంట్ పైన, ఐరన్ పైన, కొన్ని ఇంటి నిర్మాణంలో వాడే పరికరాల పైన GST తగ్గించారు.
దాంతోనూ కూడా కొంత మేలు జరిగింది. కొంత మొత్తానికైతే ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకి ఒక గుడ్ న్యూసే. 39,000 ఈడ స్వచ్ఛ భారత్, ఇది ఇంకోటి భారత్ ఉపాధి హామీ. ఈ 2 కేంద్ర ప్రభుత్వ స్కీముల నుంచి ఒక 39,000 వాళ్ళు ఇస్తున్నారు. జీఎస్టీ తగ్గింపుతో ఇంకొక కొంత మేలు జరిగింది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం వల్ల ఒక 50-60 వేల రూపాయలు లబ్ధి జరిగేటట్లు ఉంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకి అదనంగా కొంత ఫండ్స్ ఇస్తారట. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ నేతలే అడ్డు. కామారెడ్డి సభలో కిషన్ రెడ్డి, సంజయ్ భాగవతం బయట పెడతాం. పీసీసీ మహేష్ కుమార్ గౌడ్. మీరు కామారెడ్డి డిక్లరేషన్ అని కామారెడ్డిలో ఎన్నికల ముందు పెట్టి ఒక డిక్లరేషన్ ఇచ్చారు. ఆ డిక్లరేషన్ పైన మళ్ళీ రేపు సబ్ పెడతారు. సబ్ పెట్టాలంటే ఏంది? ఆ డిక్లరేషన్ అమలు చేస్తే సబ్ పెట్టాలి. అమలు చేయకుండా సబ్ పెట్టి బండి సంజయ్ని, కిషన్ రెడ్డిని కడిగి పారేస్తాం, భాగవతం బయట పెడతాం అంటే ఏం భాగవతం? వాళ్ళు అడ్డుకుంటున్నారు. మీరు ఏం చేశారు? ఇప్పుడు మంత్రివర్గంలో కూడా 42% మంత్రి పదవులు బీసీలకు ఇస్తామన్నారు. బీసీ డిక్లరేషన్లో కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారా? దాన్ని అడ్డుకోనరా కిషన్ రెడ్డిను, బండి సంజయ్? బీసీలకి ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తాం, 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు ఇస్తాం అన్నారు. ఇప్పుడు 2-3 బడ్జెట్లు అయిపోవస్తున్నాయి. ఇచ్చారా 20,000 కోట్లు? ఇవ్వలే. ఇక ఇట్లా బీసీలకు అనేక హామీలు ఇచ్చారు. ఈ అన్ని హామీలు అమలు చేస్తానని అడ్డుకునరా? ఒకవేళ 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో విషయం పైన కేంద్రానికి బిల్లు పంపితే నిజంగానే బీజేపీ వాళ్ళు అడ్డుకున్నారంటే అది ఒకటి అడ్డుకున్నారేమో. ఒకవేళ అడ్డుకుంటే మీరు అన్న ప్రకారం మిగతా విషయాలు మీరు న్యాయం చేసి ఎస్ మేము మిగతా అన్నీ చేసినాం, ఇది చేయటానికి అడ్డం వస్తున్నారు అని అంటే నమ్ముతారు. ఇది చేయరైత్రి, అది చేసినట్టు నటిస్తుంది, చేయరైత్రి. అది కూడా అది బీజేపీయా కాంగ్రెసా ఏందనేది పక్కన పెడితే బీసీలు ఇవాళ కోరుకుంది ఎవరు అడ్డుకుంటున్నారు, ఎవరు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది కాదు. ఈ క్లారిఫికేషన్లు అడగట్లే, కారణాలు అడగట్లే, అమలు చేయమని అడుగుతున్నారు. కానీ ఆ కారణాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. రేపు కామారెడ్డిలో సబ్ పెట్టి ఈడీ కేసులో ఏది పురోగతి? గొర్రెల స్కామ్ మొదలుకొని కాళేశ్వరం దాకా కీలక కేసుల దర్యాప్తు. గత సర్కార్ హయాంలో జరిగిన ఆర్థిక నేరాలంటిపైన ఫోకస్. ఏసీబీ సిఐడికి దిడిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు. దర్యాప్తులో మాత్రం నెలల కొద్దీ సాగదీత. సాంకేతిక ఆధారాల సేకరణలో కొన్ని ఆలస్యం. బ్యాంకులు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి డేటా అందక మరికొన్ని పెండింగ్. వివిధ శాఖల నుంచి సహకారం లేదంటున్న ఈడీ ఆఫీసర్లు. వాడు అవినీతి చేసిన వాడు సహకారం ఇస్తాడు అంటే వాళ్ళ సహకారం వచ్చిందాక మీరు కేసు దర్యాప్తు చేయరా? గొర్రెల స్కాము, ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇంకోటి ఈ కార్ రేసు, వీటన్నిటిని కూడా రేపో మా బీజేపీ వాళ్ళు అంటారు మీరు ఎందుకు ఇట్లా మాకు సిబిఐకి కాళేశ్వరం ఒకటి రాసి చేతులు దులుపుకున్నావు కదా, నువ్వేదో గొప్ప పని చేసినట్టు. మరి ఈ విషయంలో కూడా ఎందుకు ఇవ్వలేదు అంటారు. పురోగతి లేదట, ఉండదు పురోగతి. ఎందుకు ఉండదంటే రాజకీయ కేసులు, పొలిటికల్ కేసులు అంటారు. ఈ పొలిటికల్ కేసులు ఎప్పుడు పురోగతి ఉంటుంది? ఎన్నికలు వస్తుంటేనో, ఏదైనా వాళ్ళకి రాజకీయంగా అవసరం ఉంటేనో అది అప్పుడు స్పీడప్ అవుతుంది. ఇదే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఈడీ, సిబిఐ, ఐటీ ఈ 3 ప్లస్ ఎలక్షన్ కమిషను బీజేపీ పార్టీకి బ్యాక్ ఆఫీసు లెక్క పనిచేస్తున్నాయి అంటున్నారు. ఆ బ్యాక్ ఆఫీసు లెక్క పనిచేసే సిబిఐకే రేవంత్ రెడ్డి లెటర్ రాసిండు. ఆ బ్యాక్ ఆఫీసు లెక్క పనిచేసి ఈడీఏ గొర్రెల స్కామ్ పైన కేసు పెట్టింది. కేసులో పురోగతి ఉండదు. వాళ్ళ రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా ఈడీని, సిబిఐని ప్లే చేస్తూ ఉంటారు రాజకీయ పార్టీలు. అందుకే స్పీడప్ ఉండదు. ఏది పురోగతి అంటే పురోగతి ఉండదు. ఎన్నికలు ఉంటే కదా పురోగతి ఉండేది. ఎన్నికలు ఉన్నప్పుడు పురోగతి ఉంటుంది, అప్పటిదాకా ఉండదు.